విశ్వాసం విశ్వాసం అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానని మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు మాట్లాడే మాట ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసం అంటే ఏంటి? జరిగేది అని నమ్మటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. దేవుడు చేయగలడు అని నమ్మేదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అది జరగలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చేయగలరు అని నమ్మి ముందుకు సాగిపోవటమే విశ్వాసం. నేనంటా ఉన్నాడు, పౌలు అంటా ఉన్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం కాపాడుకున్నాడంట? పొలాలను కాదు, బిల్డింగ్లను కాదు, ఆస్తులను కాదు. ఏం కాపాడుకుంటున్నాడు? మనం ఏం కాపాడుకుంటాం? పొలాలను కాపాడుకుంటాం. ఏం కాపాడుకుంటాం? బిల్డింగ్లను కాపాడుకుంటాం. ఏం కాపాడుకుంటాం? మనకి రకరకాల డబ్బులు కాపాడుకుంటాం. ఏం కాపాడుకుంటాం? ఇప్పుడు డబ్బు మన దగ్గర ఉన్నదని బ్యాంకులో కనిపెట్టారు. ఏం కనిపెట్టారు? ఎస్బీఐ, కరెంట్, ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ ఏదో, అందులో వెళ్ళి మనం డబ్బు దాచుకుంటాం. ఎందుకని? భద్రంగా ఉంటుంది. ఎందుకని అక్కడ కాపాడేవారు ఉంటారని. అక్కడ పోలీసులు అందరూ ఉండి మన డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడండి అమ్మా. అలాగే ఏంటంట? కొంచెం గట్టిగా. అయితే మరి విశ్వాసం ఎలా కలుగుతుంది? రోమీయులు రాసిన పత్రిక. అసలు విశ్వాసం ఎలా కలుగుతుంది? 10వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా చూడండి ఒకసారి, నోట్ దిస్ పాయింట్. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది అంటే, మీరు బైబిల్లో చూసుకోండి, బైబిల్లో మాట మీకు చూపిస్తూ ఉన్నారు. కాగా వినుట వలన ఏమి వినాలి? ప్రభు శరీరం అని యోచింపగా తిని త్రాగువాడు శిక్షావిధి. ఇప్పుడు చూడండి, ప్రభు రక్తం అని, ప్రభు శరీరం అని జాగ్రత్తగా దీన్ని మనం తీసుకోవాలండి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలండి. ఏం కాపాడుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే మాట ఏంటంటే, ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం అని గ్రహించుకుని తీసుకోవాలి. ఒకవేళ దాన్ని గ్రహించుకోకుండా మనం అయోగ్యంగా తీసుకుంటే ఏం కలుగుతుందంటే, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది ఏం చేస్తారంట? ఇది ప్రభు శరీరం అని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నా మాట మీకు వినిపిస్తూ ఉన్నా, దేవుని మాట వినాలి. దేవుడు దీన్ని అప్రయత్నంగా మనం తీసుకోకూడదు. అలా మనం తీసుకుంటే మన విశ్వాసాన్ని కోల్పోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తీసుకుంటే మన విశ్వాసంలో వెళ్ళలేం. మన దేవుడు పరిశుద్ధుడండి. మన దేవుడు పరిశుద్ధంగా బ్రతికాడు. మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు.